బరి నాగేశ్వరరావు పాలుపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడలో గల బరి నాగేశ్వరరావు పాలుపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో 3 నెలల కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగాను, పతంజలి యోగపీఠం వ్యవస్థాపకులు రాఘవానంద ముడుంబ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ట్రస్ట్ నిర్వహించిన పాలిటెక్నిక్ కోచింగ్లో సీటు సాధించిన విద్యార్థులను ముఖ్య అతిథి వైడి రామారావు సాలువ కప్పి జ్ఞాపిక బహుకరించి ఘనంగా సత్కరించారు. పాలిసెట్లో సీట్లు సాధించే విధంగా కోచింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులను వైడి రామారావు సత్కరించారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు అతిథులు సర్టిఫికెట్లు బహుకరించారు. అదేవిధంగా దాతల సహకారంతో పేద మహిళలకు 5 కుట్టు మిషన్లను అతిథులు వైడి రామారావు, రాఘవానంద చేతుల మీదుగా అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు పాలిథిన్ కవర్స్ వాడకుండా ఉండేందుకు క్లాత్ బ్యాగ్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైడి రామారావు, రాఘవానందలు మాట్లాడుతూ బరి నాగేశ్వరరావు పాలుపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు వైడి రామారావు, రాఘవానంద ముడుంబ దంపతులను ట్రస్ట్ సభ్యులు సాల్వా కప్పి జ్ఞాపకాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు శాంతి, భారతి, ఏడుకొండలు, మల్లికార్జునరావు, శ్రీనివాస్, ఆర్జీ రామారావు, వెంకటేశ్వరరావు, రామచంద్రరాజు, సుమ, రామకృష్ణ, వినయ్, సాయి, హరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహించి కుట్టు శిక్షణ పొందినటువంటి 5 మహిళలకు కుట్టు మిషన్లు అందచేయడం, అదేవిధంగా పాలిటెక్నిక్ కోచింగ్ ఇచ్చి అందులో ఉత్తీర్ణులైనటువంటి 2 విద్యార్థులని గౌరవించడం ఈరోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ఈ ట్రస్ట్ వారు మొదటి నుంచి కూడా మహిళల అభ్యున్నతికి, వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గురువర్యులు రాఘవానంద గారు, అదేవిధంగా మా మూర్తి గారు, ఇతర పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ట్రస్టు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించగలదని, దాని ద్వారా సమాజంలో మరి వెనుకబడినటువంటి వర్గాలకి అభ్యున్నతికి కృషి చేయగలనని భావిస్తూ సెలవు తీసుకుంటాను.